రైట్. అమరావతి సభ కోసం నరేంద్ర మోడీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. అలాగే అమరావతి ప్రజలు కూడా ఇంకా ఇంకా అమరావతి సభ వైపు వేలాది మందిగా ప్రజలు తరలి వస్తూనే ఉన్నారు. సో మనం చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించి రకరకాల ప్రోగ్రామ్స్ కూడా అక్కడ నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా వాళ్ళ వృత్తిపరంగా నృత్య ప్రదర్శనలు కానివ్వచ్చు, ఇటు రకరకాల ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు. అండ్ కాసేపట్లో ప్రజెంట్ అయితే గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకోబోతున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. ఎయిర్పోర్ట్లో ఆయనకు కూటమి నేతలు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో అమరావతికి వెళ్లనున్నారు మోడీ. అక్కడ సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు పలువురు నేతలు మోడీకి స్వాగతం పలకనున్నారు. హెలీప్యాడ్ నుంచి నేరుగా సభాస్థలానికి వెళ్లనున్నారు నరేంద్ర మోడీ. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ప్రజలతో మనం చూస్తున్నాం విజువల్స్లో ఘనంగా కనిపిస్తుంది మనకు సభా ప్రాంగణం అంతా కూడా. ఒకసారి చూసుకుంటే వేలాది మంది జనాలు, లక్షలాది మంది జనాలతో ఒక్కసారిగా అమరావతి ప్రాంతం ఏదైతే సంప్రదాయబద్ధంగా అందరూ వెళ్ళి పేరు పేరున రైతులందరినీ కూడా అక్కడ అమరావతి ప్రజల ఇంటి దగ్గరికి వెళ్ళి బొట్టు పెట్టి మరి ఆహ్వానించినటువంటి నేపథ్యంలో అందరూ కూడా సభా ప్రాంగణం వైపు వచ్చేశారు. అమరావతి ఇవాళ ఏదైతే కనిపిస్తుందో మనకు అమరావతి 2.0 సభా ప్రాంగణం మధ్యకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రానున్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా ఏం మాట్లాడతారు సభా ప్రాంగణంలో. మొత్తంగా చూసుకుంటే మనకు 94 ప్రాజెక్టులకు ఇవాళ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే మనం కనిపిస్తుంది అమరావతి వైపు వేలాదికి మందిగా జనం అయితే తరలి వస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. సో ట్రాఫిక్ జామ్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు ట్రాఫిక్ పోలీసులు. నిరంతరం ట్రాఫిక్ మనకి ఇబ్బందులు కలగకుండా వస్తూ పోయే వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటూ ఉన్నారు. ప్రజెంట్ మనం చూస్తున్నాము సభ దగ్గరికి ఇంకా ఇంకా తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాసేపట్లో గన్నవరం ఎయిర్పోర్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాక కోసం ఇటు కూటమి నేతలందరూ కూడా స్వాగతం పలికేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు లైవ్లో. శివ, ప్రజెంట్ మనం చూస్తూ ఉన్నాము సభా ప్రాంగణం అంతా కిక్కిరిసిపోతుంది. అలాగే నరేంద్ర మోడీ రాక కోసం అందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రజెంట్ అక్కడ డీటెయిల్స్ ఏంటి, ఏ విధంగా ఉంది సిచ్యువేషన్? మొత్తం మీద చూసుకుంటే మరికొద్ది సేపట్లోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా అమరావతి రీలాంచ్ కార్యక్రమం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. సరిగ్గా 2:55 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 3:10 సచివాలయం ఎదురుగా ఉన్న హెలిప్యాడ్ వద్దకి ఆయన చేరుకుంటారు. అక్కడి నుంచి 3:15 సమయంలో చంద్రబాబు, డిప్యూటీ సీఎం అలాగే గవర్నర్కి సంబంధించి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఘన స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి వేదిక మీదకి 3:18 వారు వేదిక మీదకి చేరుకుంటారు. వేదిక మీదకి చేరుకున్న తర్వాత అక్కడ సభా పరిచయ కార్యక్రమంతో పాటు పలువురు వ్యక్తులకు సంబంధించి ఆసీనులు అవుతారు. వారందరితో కూడా ప్రత్యేకంగా ఆయన పరిచయ కార్యక్రమం కొనసాగుతుంది. ఇక ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే ప్రధానమంత్రి సభా వేదికతో పాటుగా ఆ పక్కనున్న వేదిక మొత్తం 3 వేదికలు కూడా పూర్తి స్థాయిలో ఫుల్ అయిపోయిన పరిస్థితి కనిపించింది. ఇప్పటికే ప్రభుత్వం అనుకున్న దానికంటే ఎక్కువగా భారీ స్థాయిలో కూడా ప్రజలు, రైతులు, ఆంధ్రప్రదేశ్ 26 జిల్లాలకు సంబంధించిన నేతలు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మరొక వైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యక్రమానికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతగానో ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్కి ఎన్ని వరాలు ఇవ్వబోతున్నారు, ఎటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్కి వరాల జల్లు కురిపిపోతున్నారు అనేది కూడా ఎంతగానో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గతంలో శంకుస్థాపన సమయంలో 2015లో చెంబు నీళ్లు గుప్పెడు మట్టిచ్చారని చెప్పి ఒక ప్రచారం అయితే జరిగింది. కానీ ఈసారి ఆ రకంగా కాకుండా ఖచ్చితంగా అమరావతితో పాటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అన్ని రకాల నిధులకి, రైల్వే జోన్ విషయానికి సంబంధించి కానీ ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలనే దానికి సంబంధించి మిగిలిన వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తూ ఉంది. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సంబంధించి కొద్దిసేపట్లో చేరుకోబోతున్న నేపథ్యంలో భారీ స్థాయిలో నేతలు, కార్యకర్తలు అయితే చేరుకున్నారు. లక్షలాదిగా సభా వేదిక వద్దకైతే వీరు చేరుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇప్పటికే గన్నవరం విమానాశ్రయానికి సంబంధించి ప్రధానమంత్రి భద్రతా సిబ్బంది కూడా చేరుకున్నారు.
మరికొద్ది సేపట్లో ఆయన విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి ఆయనకి ఘన స్వాగతం పలికిన తర్వాత కొంతమంది ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మంత్రులు అలాగే బీజేపీ నేతలు గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత ఆయన అక్కడే ప్రత్యేక హెలికాప్టర్లో అమరావతికి సచివాలయం ఎదురుగా ఉన్న అమరావతి చేరుకుంటారు. అక్కడి నుంచి కూడా రోడ్ షో అనుకున్నారు ప్రస్తుతం, కానీ ఆయన కాన్వాయ్ ఇందాకే ఒక ట్రయల్ రన్ అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపించింది. సో ఆ కాన్వాయ్ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసే సభా వేదిక వద్దకు చేరుకుంటారు. సో మొత్తం మీద చూసుకుంటే నవ్యాంధ్ర రాజధాని ప్రజల అమరావతికి సంబంధించి కూడా మరికొద్ది సేపట్లోనే ఆసీనులు కాబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల స్వప్నం. ముఖ్యంగా చూసుకుంటే గత 10 సంవత్సరాల కాలంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి రాజధాని లేని రాష్ట్రంగా నిలిచిపోయింది. సో ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు సభా కార్యక్రమాలు నిర్వహించడం, అలాగే అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రకటిస్తారని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు రాజధాని రైతులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. సో వారి ఎదురు చూపులకు అనుగుణంగానే ఈరోజు పూర్తి స్థాయిలో ఏదైతే ఒక పూర్తి స్థాయికి సంబంధించి కూడా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే సభా వేదిక వద్దకి రాష్ట్ర మంత్రులు, పలువురు కేంద్ర మంత్రులు, అలాగే వివిఐపీలు, ఎంవిఐపీలు కూడా భారీ స్థాయిలో సభా వేదిక వద్దకి చేరుకుంటున్నారు. మరొక వైపు సభా వ్యాన్ సంబంధించి ఇటు హైకోర్టు వైపు నుంచి, అలాగే అటు వెలగపూడి వైపు నుంచి, అలాగే అటు ఏదైతే ఇటీవల కాలంలో నూతనంగా నిర్మిస్తున్న బైపాస్ సంబంధించి గన్నవరం మంగళగిరి బైపాస్ దగ్గర నుంచి కూడా వెలగపూడి మీదుగా కూడా భారీ స్థాయిలో కార్యకర్తలు, నేతలు అయితే లక్షలాదిగా చేరుకున్నారు. ఇప్పటికే 5 లక్షల పైగా కూడా ప్రజలు సభా వేదిక వద్దకు చేరుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరికొద్ది సేపట్లోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభా వేదిక రాబోతున్న నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఇటు పోలీస్ బలగాలు, ఇటు ప్రధాని భద్రతా సిబ్బంది, ఎస్బీజీ బలగాలు మూడు కూడా సంయుక్తంగా పూర్తి స్థాయిలో సభా వేదికని, అలాగే ఎలిఫేడ్ సచివాలయం ఎదురుగా ఉన్న ఎలిఫేడ్ దగ్గర నుంచి సచివాలయం మీదుగా సచివాలయం వెనక వైపు నుంచి 1.2 కిలోమీటర్ల మేర ప్రధాని కాన్వాయ్ కొనసాగుతుంది. ఆ కాన్వాయ్ జరిగే ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో ఎస్బీజీ బలగాలు, పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సౌమ్య. రైట్ శివ, మొత్తం కూడా 94 ప్రాజెక్టులకు ఇవాళ శంకుస్థాపన చేయబోతున్నారు కదా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఏ విధమైనటువంటి ప్రసంగం ఉండబోతోంది? ఏపీ ప్రభుత్వం ఎంతో అభిమానంతో అక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అందరూ ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ఏం వరాలు కురిపిస్తారు అనే ఆశగా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఎలా ఉండబోతోంది అంటారు ప్రధానమంత్రి మోడీ ప్రసంగం? ప్రధానంగా చూసుకుంటే సరిగ్గా 3:25 సభ ప్రారంభమవుతుంది. 3:25 సభ ప్రారంభమైన తర్వాత ప్రారంభ ఉపన్యాసం ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, ఆ తర్వాత నాదెండ్ల మనోహర్, ఆ తర్వాత బీజేపీ నేత, అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, వీరంతా కూడా 2 నిమిషాలు ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీనివాస్ వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్, కింజవరపు రామ్మోహన్ నాయుడు, వీరు ముగ్గురు కూడా 3 నిమిషాల చొప్పున ప్రసంగాన్ని కొనసాగిస్తారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 3 నిమిషాల పాటు ఆయన ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత 3:45 నుంచి 3:52 వరకు 7 నిమిషాల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన ప్రసంగం కొనసాగుతోంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన 94 పనులు, 49,000 కోట్ల రూపాయలకు సంబంధించిన 94 పనులు, అలాగే 51,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులకు సంబంధించి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాన్ని, అంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్న నేపథ్యంలో ఒక పండుగ వాతావరణం కొనసాగుతోంది. దేశ చరిత్రలో మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ప్రారంభోత్సవాలు కావచ్చు, శంకుస్థాపనలు కావచ్చు, అలాగే పునఃప్రారంభం కావచ్చు, 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులని ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన, పునఃప్రారంభం చేయబోతున్నారు. ఆ తర్వాత 3:55 దేశ ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తారు. సరిగ్గా 4:45 వరకు ప్రధాని ఆయన ప్రసంగాన్ని కొనసాగిస్తారు. సో 40 నిమిషాల పాటు కొనసాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగంపై ఇటీవల జరిగిన ఉగ్రవాదుల దాడి దగ్గర నుంచి దేశంలో తాజా రాజకీయ పరిణామాలు, అలాగే ఎన్డీఏ కూటమి 3వ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా ఆంధ్రప్రదేశ్కి గత ప్రభుత్వంలో ఏ విధంగా వ్యవహరించింది, 14 నుంచి 19 వరకు ఏ విధంగా కేంద్రం సహాయ సహకారాలు అందించింది, 19 నుంచి 24 వరకు ఏం చేసింది, ఇప్పుడు
మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్కి ఏ రకంగా నిధులు ఇచ్చాం, 15th ఫైనాన్స్కు సంబంధించి కానీ, రాజధాని నిర్మాణానికి సంబంధించి 15,000 కోట్లకు సంబంధించి కానీ, విశాఖపట్నం రైల్వే జోన్ విషయానికి సంబంధించి కానీ, కడప స్టీల్కి సంబంధించి కానీ, విశాఖపట్నం స్టీల్ విషయానికి సంబంధించి కానీ, పోలవరం ప్రాజెక్టుకి కానీ, సో అనేకమైన అంశాలకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఏ రకమైన చేయూతనిచ్చింది అనే దానికి సంబంధించి కూడా సవివరంగా కూడా రాష్ట్ర ప్రజలకి ఆయన తెలియజేయబోతున్నారు. ఆ తర్వాత భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కి కేంద్రం ఏ రకంగా సహాయ సహకారాలు అందజేయబోతుంది, ముఖ్యంగా రాజధానికి కానీ పోలవరానికి కానీ కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. ఈ రెండింటిని పూర్తి చేసే బాధ్యత నాది అని చెప్పి ప్రధాని చెప్తారని చెప్పి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శాశ్వత రాజధానిగా కేంద్ర ప్రభుత్వం గజెట్ చేయాలనేది కూడా రాష్ట్ర ప్రజలు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ ప్రకటన ప్రధానమంత్రి చేస్తారు అని చెప్పి కూడా చాలామంది రైతులు ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. సో వీటితో పాటు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఎటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయబోతున్నాం అనే దాన్ని కూడా సువివరంగా దాదాపుగా 40 నిమిషాల పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ప్రసంగంలో పొందుపరుస్తారు. ఆ తర్వాత 3:50 డయాస్ వద్ద నుంచి కూడా సచివాలయం ఎదురుగా ఉన్న ఎలిఫాడ్ చేరుకుంటారు. 4 గంటలకి ఇక్కడి నుంచి బయలుదేరి 4:15 గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. గన్నవరం విమానాశ్రయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఘనంగా వీడ్కోలు పలుకుతారు. ఆ తర్వాత 4:25 ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీ బయలుదేరుతారు. అయితే ఆంధ్రప్రదేశ్కి 10 నెలల తర్వాత, అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల తర్వాత మొదటిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రావటం, అది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల స్వప్నం రాజధానికి సంబంధించి ఇదే ప్రాంతంలో శంకుస్థాపన పునఃప్రారంభ పనులు రావడంతో చాలా ఆశలు అయితే ప్రధానిపై పెట్టుకున్నారు. మరి చూడాలి ఆంధ్రప్రదేశ్ ఆచరణకి ప్రధానమంత్రి ఏ రకంగా అభయం ఇస్తారా, లేకపోతే గతంలో మాదిగా నీళ్లు చల్లుతారా అనే ఉత్కంఠ అయితే మాత్రం కొనసాగుతా ఉంది. సౌమ్య. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.